వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అగ్రరాజ్యం వణికిపోతోంది. కాలిఫోర్నియా కాలిపోతుంది. ప్రపంచంలోనే మేటి నగరంగా అత్యంత సంపన్నులు, అత్యంత ధనవంతులు, సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, టీవీ స్టార్లు, కోటీశ్వరులు ఉండే నగరం లాస్ ఏంజలస్. ఈ లాస్ ఏంజలస్ ఇప్పుడు తగలబడిపోతుంది. కోట్ల రూపాయల సంపద బుగ్గిపాలైంది. కోటీశ్వరులు తమ ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ విల్లాలను, ఇల్లులను కట్టుకున్న వారు ఇప్పుడు నిలువ నీడ లేక రోడ్డున పడ్డారు. కాలిఫోర్నియా స్టేట్లో చెలరేగిన వైల్డ్ ఫైర్స్, కారు చిచ్చు ఇప్పుడు అడవిని దహించి వేసిన తర్వాత పట్టణాలపైన, సిటీస్ పైన, నివాస ప్రాంతాలు ఉండే పైన దావానంలా మంటలు వ్యాపించడంతో కాలిఫోర్నియా అంతా ఇప్పుడు కలవరపడుతోంది. ముఖ్యంగా లాస్ ఏంజలస్ ప్రాంతం అంతా తగలబడిపోయి భయానక వాతావరణం అక్కడ సృష్టిస్తోంది. 7వ తారీఖు సాయంత్రం స్టార్ట్ అయిన ఈ వైల్డ్ ఫైర్ ఇప్పటి వరకు శాంతించలేదు. వేగంగా గాలులు వీస్తుండటంతో ఫైర్ అంతకంతకు పెరిగిపోతుంది. టెక్నాలజీలో బాపు, టెక్నాలజీ కింగ్ అనుకున్న అమెరికా ఈ వైల్డ్ ఫైర్ను ఆపటానికి చాలా కష్టపడుతుంది, ఆపలేకపోతుంది. అంటే ఏ విపత్తు వచ్చినా ఇట్టే ఎదుర్కొంటామని బీరాలు పోయిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతోంది. వాటర్ లేని పరిస్థితి. ఎన్ని హెలికాప్టర్స్, ఎన్ని ఫ్లైట్స్ వాడినా కానీ మంటలు ఆర్పలేని పరిస్థితి, నష్టాన్ని తగ్గించలేని పరిస్థితి. రోజు రోజుకి ఇప్పుడు ఈ మంటలు పెరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు అందుతున్న అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 15 లక్షల కోట్ల సంపద బుగ్గిపాలైపోయింది, మంటల్లో కాలిపోయింది. 15 లక్షల కోట్ల సంపద. అలాగే దాదాపు 20 మంది దాకా చనిపోయారు. కొన్ని వందల మంది ఆచూకీ తెలవడం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు మంటల్లో పడి చనిపోయారా, లేకపోతే మరో విధంగా వారు ఎక్కడికైనా వెళ్ళిపోయారో తెలియదు. కానీ కొన్ని వందల మంది ఆచూకీ తెలవడం లేదు. 15 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ 15 లక్షల కోట్ల సంపద ఒక లెక్క గత 40 సంవత్సరాలుగా వాళ్ళందరూ సంపాదించుకున్న ఆస్తి అంతా ఒక్క 4 రోజుల్లోనే, ఒక 4 డేస్లోనే 40 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది సంపాదించుకున్న ఆస్తి సంపద అగ్నికి ఆహుతి అయిపోయింది. నిలువ నీడ లేకుండా పోయారు. సెలబ్రిటీస్, హాలీవుడ్ స్టార్స్, ధనవంతులు ఇలా అందరూ రోడ్డున పడ్డారు. అంతేకాదు, అక్కడ 50,000 ఎకరాల్లో ఈ మంటలు వ్యాపించాయి. అంటే చాలా పెద్ద విశాలమైన ప్రాంతం దాకా ఈ మంటలు వ్యాపించాయి. చాలా ఇళ్ళు తగలబడిపోయాయి, భవనాలు తగలబడిపోయాయి, బ్యాంక్స్ తగలబడిపోయాయి, హోటల్స్ తగలబడిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తీవ్రమైన నష్టాన్ని కాలిఫోర్నియా మంటలు, వైల్డ్ ఫైర్స్ మిగిల్చింది. అయితే కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్ అంటే కాలిపోతున్న కాలిఫోర్నియా మనకు నేర్పింది ఏమిటి? అత్యంత సంపన్నులైన లాస్ ఏంజలస్ పట్టణం, సిటీ మనకు నేర్పింది ఏంటో తెలుసా? మనకున్న ఇల్లులు పర్మనెంట్ కాదు, మనకున్న కార్లు పర్మనెంట్ కాదు, మనకున్న ఫర్నిచర్ పర్మనెంట్ కాదు, మనకున్న సెలబ్రిటీ స్టేటస్ పర్మనెంట్ కాదు, మనకున్న విల్లాస్ పర్మనెంట్ కాదు, విలాసవంతంగా 100 ఎకరాల్లో కట్టుకున్న ఫామ్ హౌస్ పర్మనెంట్ కాదు, కెరియర్ పర్మనెంట్ కాదు, ధనం
పర్మనెంట్ కాదు, మనీ పర్మనెంట్ కాదు, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈ ఫైర్స్ ఏం చెప్పిందంటే గత 40 సంవత్సరాలుగా వాళ్ళు కూడబెట్టుకున్న సంపద 4 రోజుల్లో బుగ్గిపాలైపోయింది. ఓడలు బండ్లు అవుతాయంటారు కదా, ఆ పరిస్థితి వచ్చింది కాలిఫోర్నియాకి. ఒకప్పుడు ఓడగా విరాజిల్లుతున్న వారు ఇప్పుడు నిలువ నీడలేక ఆ కాలిపోయిన బూడిద పక్కన కూర్చొని విలపిస్తూ ఉన్నారు. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఈలోక డబ్బు, ఈలోక పరపతి, ఈలోక పదవులు, ఈలోక సెలబ్రిటీ స్టేటస్లు, ఈలోక గొప్పతనాలు, ఇదేవి వారిని కాపాడలేకపోయాయి, ఆ మంటలను ఆర్పలేకపోయాయి. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ద ఓన్లీ పర్మనెంట్ ఈజ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. గాడ్ ఈజ్ పర్మనెంట్. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు పర్మనెంట్గా శాశ్వత కాలం ఉంటారు. కానీ మనుషులు సంపాదించుకున్న ఏది పర్మనెంట్ కాదు అని కాలిఫోర్నియా మంటలు మనకు పాఠం నేర్పుతున్నాయి. అంటే మనిషికి చివరికి మిగిలేది తను దేవునితో ఏర్పరచుకున్న రిలేషన్, సంబంధం మాత్రమే. ఆ బంధం మాత్రమే పర్మనెంట్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. నీ పేరు ప్రఖ్యాతులు, నీ కులము, నీ ధనము, నీ కార్, నీ ఇల్లు, నీ భూములు, నీ ఆస్తులు, నీ పదవులు, ఇదేది శాశ్వతం కాదు. నువ్వు దేవునితో ఏ రిలేషన్ పెట్టుకున్నావు అన్నదే శాశ్వతమని కాలిపోతున్న కాలిఫోర్నియా మనకు పాఠం నేర్పుతోంది. సంపన్నులున్న లాస్ ఏంజల్స్ మనకు లెసన్ నేర్పుతున్నాయి. ఒకసారి అర్థం చేసుకో, ఏది పర్మనెంట్ కాదు. ఎందుకు ఈ కాలిఫోర్నియాకి, లాస్ ఏంజలస్కి ఈ పరిస్థితి వచ్చిందనేది కొన్ని రకాలుగా వాదనలు ఉన్నాయి. కొంతమంది దేవుని ఉగ్రత అంటున్నారు, కొంతమంది దేవుని ఉగ్రత అని దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ చెప్తున్నారు. ఎందుకు దేవుని ఉగ్రత అంటానికి వారికి అనుకున్న రీజన్స్ ఏంటంటే, కాలిఫోర్నియాలో కానీ లాస్ ఏంజలస్లో కానీ పాపము పెచ్చుమీరిపోయింది. దేవుణ్ణి దూరం పెట్టారు. దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉంటున్నారు. దేవుణ్ణి త్రోసివేసిన ప్రజలుగా వారు ఉంటున్నారు. అందుకని దేవుడి ఉగ్రత. మొన్న ఒక సినిమా అవార్డు ఫంక్షన్లో మన క్రియేటర్ ఎవరు అని అడిగినప్పుడు 0%, దేవునికి 0% ఇచ్చారు. ఇటువంటి కారణాలు ఉన్నాయి. అక్కడ విశృంఖల శృంగారం, అలాగే దేవునికి విరుద్ధమైన, బైబిల్కు విరుద్ధమైన ట్రాన్స్జెండర్స్ కానీ, గేస్ కానీ, ఇలా లెస్బియన్స్ కానీ ఇలా ఎక్కువైపోయారు. వాళ్ళ మ్యారేజెస్ ఎక్కువైపోయింది. వాళ్ళకు అనుకూలమైన చట్టాలు వచ్చేసాయి. అంటే దేవుడి సృష్టికి వ్యతిరేకమైన సెక్స్ను అక్కడ చేస్తున్నారు. మల్టిపుల్ రిలేషన్షిప్, దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థను ఎప్పుడో తుంగలో తొక్కేశారు వాళ్ళు. విడాకులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. మల్టిపుల్ రిలేషన్షిప్, దీనికి తోడు స్త్రీలు, పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవడం. కానీ ఒక స్త్రీగా దేవుడు పుట్టిస్తే వాళ్ళు ట్రాన్స్జెండర్ అయిపోవటం, ఒక పురుషునిగా పుట్టిస్తే స్త్రీగా మారడం, ఇలాంటివి విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇది ఇందుకు దేవుని ఉగ్రత. దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉంటున్నారు. చర్చికి వెళ్ళడం లేదు. యూత్ అంతా పబ్ కల్చర్కి అలవాటు పడదు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ అంటే అడ్వాన్స్ ఉంటుంది. ఫ్యాషన్స్కి పెట్టింది పేరు, పబ్కు, కెసినోకి, జూదానికి పెట్టింది పేరు. కెసినో ఆడుతుంటారు అక్కడ. జూదం, ఎల్లవేళ్ళ జూదం ఉంటుంది. జూదం లీగల్ ఉంటుంది. ఇటువంటి పాపం పెచ్చిమీరిపోవడంతో చర్చికి రాని వాళ్ళు ఉన్నారు. యవనస్తులైతే చర్చికి దూరంగా ఉంటున్నారు. ఏన్షియన్ చర్చెస్ అంతా అన్ని మూతపడిపోయినాయి. పురాతన మంచి చక్కని చర్చిలన్నీ జనాలు లేక వెలవెలబోతున్నాయి. కొన్ని చర్చిలు నైట్ క్లబ్స్కి, ఫంక్షన్ హాల్స్కి రెంట్కి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి అంతా అక్కడ ఉంది. కాబట్టి ఇది దేవుని ఉగ్రత అని కొంతమంది సేవకులు కానీ కొంతమంది పాస్టర్లు వాదిస్తున్నారు. అయితే కొంతమంది ఏమంటారంటే ఇట్స్ ఎ సైన్ టు జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్. దేవుని యొక్క రెండవ రాకడికి, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడికి ఇది ముంగుర్తుగా చాలా మంది సూచిస్తున్నారు.
ఈ వైల్డ్ ఫైర్ మునుపెన్నడూ చూడని ఘోర విపత్తు ఇక్కడ సంభవిస్తోంది. కాబట్టి ప్రపంచంలో వింత వింత పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి దేవుడి యొక్క రెండవ రాకడకు సూచన. సో ప్రపంచ క్రైస్తవులు అలర్ట్ అవ్వాలి, సిద్ధపడాలి. ఆయన రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి సిద్ధపడటానికి ఇది ఒక ప్రపంచానికి ఇచ్చిన ఒక మేలుకొలుపు, ఒక అలర్ట్, ఒక వార్నింగ్ బెల్ అని చాలామంది అంటున్నారు. సో ఏది ఏమైనా అది ఉగ్రత లేకపోతే వాళ్ళ మానవ తప్పిదమా ఏదో తెలియదు, కానీ ఇదైతే యేసు ప్రభు వారి రెండో రాకడకు ఒక ముంగుర్తుగా ఉంది. కాబట్టి సంఘము సిద్ధపడాలి, క్రైస్తవులు దీన్ని ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, దేవుడితో బంధాన్ని దృఢపరుచుకోవాలి, పునరుద్ధరించుకోవాలి, కోల్పోయిన బంధాన్ని పునరుద్ధరించుకోవాలి. ఎందుకు ఇవన్నీ ఇట్లా వింత వింత పరిస్థితులు జరుగుతున్నప్పుడు నీ స్టేటస్ ఏంటో ఒకసారి చూసుకోవాలి. అంటే దేవుల్లో నీ స్టేటస్ ఏంటి, దేవునికి నీకున్న బంధం ఎంతవరకు ఉంది. బాప్టిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళాం, క్రైస్తవ పేరు పెట్టుకుంటే పరలోకానికి వెళ్ళాం, చర్చికి వెళ్ళినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. కానీ దేవుడితో రిలేషనే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, ఆయన దగ్గరకు తీసుకెళ్తుంది. ఆ రిలేషన్ ఎంతవరకు ఉంది, ఆ రిలేషన్ ఏ స్థాయిలో ఉంది, ఏ లెవెల్లో ఉంది. ఒకవేళ తగ్గితే ఆయనతో బంధాన్ని దృఢపరచుకో. ఆయన కుమారుడిగా కుమార్తెలుగా ఆయన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయి. ఎక్కడైనా తప్పిపోయామా, ఎక్కడైనా దేవుడికి దూరం అయిపోయామా, బుద్ధి లేని కన్యకల వలె ఉండకుండా బుద్ధి గల కన్యకల వలె సిద్ధంలో నూనె నింపుకొని ఆయన దగ్గరికి వద్దాం. ఆయనతో బంధాన్ని పునరుద్ధరించుకొని ఈ పర్మనెంట్ కాని లోకాన్ని నుంచి నిత్యత్వపు లోకానికి, ఇటర్నల్ లోకానికి మనం అందరం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద వార్నింగ్ బెల్ టు ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్. ఆయన వస్తున్నారు, త్వరగా వస్తున్నారు, అతి త్వరగా వస్తున్నారు. పరిశుద్ధుల గుంపుని వేసుకుని వేల దూత గణములతో వేంచేయబోతున్నారు. ఈసారి నో మెర్సీ, నో గ్రేస్. ఎవరైతే ఆయనతో బంధంలో ఉంటారో వారిని మాత్రమే తీసుకువెళ్తారు, మిగతా వాళ్ళు విడవబడతారు. కాలిఫోర్నియా చెబుతుంది ఇదే, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏది పర్మనెంట్ కాదు, ఒక్కటే శాశ్వతం, దేవుడు శాశ్వతం. దేవుడితో నువ్వు నేను ఏర్పరచుకున్న ఆ బంధము, ఆ విశ్వాస బంధమే పర్మనెంట్, శాశ్వతం, ఇటర్నల్. అటువంటి శాశ్వతం లోకంలోకి మనందరినీ దేవుడు తీసుకెళ్ళను గాక. మనందరికీ అటువంటి మనసును దేవుడు అందించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా.